హలో అండి అందరికీ. ఈరోజు అయితే నేను మా పాప కోసం వెజిటేబుల్ కిచిడి అయితే రెడీ చేస్తున్నాను. అందుకోసం అయితే ఒక చిన్న గ్లాస్కి సగం బియ్యం సగం ముందాలు అంటారు కదా, అదే పెసరపప్పు అదైతే తీసుకుంటున్నాను. ఫస్ట్ అయితే మంచిగా రెండింటిని కూడా శుభ్రంగా కడుక్కోవాలి, ఒక 3 times అయినా. మళ్ళీ వాటర్ అయితే పోసుకొని ఒక 15 minutes అయినా నానబెట్టుకోవాలి. ఇంకా నేను కొన్ని వాటర్ వేసి పక్కకైతే ఉంచుకున్నాను. ఇప్పుడైతే వెజిటేబుల్స్ అయితే రెడీ చేసుకున్నాను. అందుకోసం క్యారెట్, ఆనియన్, కొత్తిమీర, కరివేపాకు, ఒక చిన్న సైజ్ టమాటా, ఒక చిన్న ఉల్లిగడ్డ, ఇంకా వెల్లుల్లి అయితే తీసుకుంటున్నాను. బీన్స్ అయినా బ్రోకలీ అయినా యాడ్ చేసుకోవచ్చు, అది ఆప్షనల్. ఇందాక నానబెట్టుకున్నాను కదా, బాగా నానిపోయాయి. ఇప్పుడైతే నేను కుక్కర్లో అయితే వేసుకుంటున్నాను. కొద్దిగా జీలకర్ర అయితే వేసుకుంటున్నాను, ఎందుకంటే పాప మంచిగా డైజెషన్ అవుతుంది. పిల్లలకు రోజు ఒక వెరైటీ పెడితేనే మంచిగా తింటారండి. ఇలా చేసి పెట్టామనుకోండి, పిల్లలకైతే బ్రెయిన్ డెవలప్మెంట్ అవుతుంది, హెల్త్ వెయిట్ గెయిన్ అవుతుంది, ఇంకా స్కిన్కి మంచిగా ఉంటుంది. ఈ రెసిపీ పిల్లలకు 8 months నుండి 3 years వరకైనా పెట్టవచ్చు. ఇంకా పిల్లలు ఫుడ్ కలర్ని చూసి తినడానికి ఇష్టపడతారు. అందుకోసం ఇలా హెల్తీ రెసిపీస్ అయితే చేసి పెట్టాలన్నమాట పిల్లలకు. చాలా వరకు మా పిల్లలు ఏం తినట్లేదు, అసలు ఫుడ్డే తీసుకోవట్లేదు అని అంటూ ఉంటారు కదా. ఇలా అన్ని వెజిటేబుల్స్ వేసి మనం కిచిడి లాగా ప్రిపేర్ చేసి పెట్టామనుకోండి, చాలా ఇష్టంగా తింటారు పిల్లలకి. అలాగే పప్పు అన్నం కూడా చాలా ఇష్టం కదా, హ్యాపీగా తింటారు. అలాగే పిల్లలకి ఆఫ్టర్నూన్ పూట మనము ఇలా అందుబాటులో ఉన్న వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసి కిచిడిలా ప్రిపేర్ చేసి పెట్టొచ్చండి. పిల్లలకు కావాల్సిన న్యూట్రిషన్స్, క్యాలరీస్, ప్రోటీన్స్ అన్నీ కూడా అందుతాయన్నమాట. ఈ రెసిపీస్ అన్నీ కూడా ఆఫ్టర్నూనే చేసి పెట్టాలి, మంచిగా డైజెషన్ అవుతుంది. మార్నింగ్ టైం అయితే ఫ్రూట్స్ తోటి ప్యూరీస్ లాగా పెట్టాలి. ఇలా ఆఫ్టర్నూన్ అయితే కిచిడి టైపు చేసి పెట్టామనుకోండి, పిల్లలకి తినాలనిపిస్తుంది మంచిగా. నేను ఇప్పుడైతే ఒక 2 whistles అయితే వచ్చాక మంచిగా స్మాష్ చేసుకోవాలి. ఒక స్పూన్ అయితే నేను నెయ్యి యాడ్ చేస్తున్నాను, హెల్త్కి మంచిది కదా. ఇంకా టెక్స్చర్ అయితే ఇలా వస్తుందండి, మెత్తగా, చూడడానికి కలర్ఫుల్గా కూడా ఉంటుంది. పిల్లలు మంచిగా తింటారు. నెయ్యి యాడ్ చేయడం వల్ల మంచిగా తింటారనమాట, వెయిట్ గెయిన్ కూడా అవుతారు. మా పాప అయితే చాలా మంచిగా తింటుంది ఈ కిచిడి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.